హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం ఈ డ్రామా మెయిన్ లీడ్ మిస్టర్ సూని చూస్తాం. తన ఇంట్లో వస్తువులన్నీ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మిస్ సాంగ్ వచ్చి, ఏ డస్ట్బిన్, ఏం చేస్తున్నావురా నువ్వు అని అడుగుతుంది. దానికి మిస్టర్ సు, నువ్వు నాతో బ్రేకప్ చెప్తున్నావు కదా, అందుకే మన వస్తువులన్నీ సగం సగం చేసేస్తున్నాను. మన మధ్య ఏ బాకీ ఉండకూడదని ఇలా ముక్కలు చేసేస్తున్నాను అని చెప్తాడు. సాంగ్ షాక్ అయ్యి, నేను బ్రేకప్ చెప్తున్నానంటే ఇలా పిచ్చి పనులు చేయమని కాదు, చూడు ఏం చేసావో అని తిడుతూ ఉంటుంది. మిస్టర్ సూ ఏమో, నీ సామాన్లన్నీ సర్దుకొని వెళ్ళిపోని అంటాడు. సాంగ్కి చిరాకొచ్చి, ఇందులో నేనేం పట్టుకెళ్ళాలి, అన్నిటినీ సగం సగం చేసేసావు, ఇవన్నీ దేనికి పనికిరావని అంటుంది. మిస్టర్ సూ మాత్రం కూల్గా, నీ సూట్ కేసులో అన్నీ పట్టావు కదా, అందుకే సగం చేశాను, ఇప్పుడు హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే సాంగ్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. నీలాంటి మొద్దుగాడితో నేను ఇన్నాళ్ళు ఎలా ఉన్నానో నాకే తెలియడం లేదు. నీ దగ్గర ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోను అని చెప్పి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. నేను అది కొన్నాను, నువ్వు ఇది కొన్నావని ఒకరికొకరు డబ్బులు లెక్కలేసుకుంటారు. మిస్టర్ సూ, నువ్వు వేసుకున్న షూస్ నేను కొనిచ్చినవి అని గుర్తు చేస్తాడు. వెంటనే సాంగ్ ఆ షూస్ విప్పి తన మొహం మీద కొట్టి, తీసుకో నీ షూస్ అని అంటుంది. దానికి రివెంజ్గా సాంగ్, నువ్వు పెట్టుకున్న బెల్ట్ నా డబ్బులతో కొన్నది అనగానే మిస్టర్ సూ వెంటనే బెల్ట్ విప్పేసి ప్యాంట్ ఊడిపోతుంటే పట్టుకుంటాడు. సాంగ్ వేసుకున్న డ్రెస్ కూడా తనే కొన్నానని సూ అనగానే కోపంతో తను డ్రెస్ విప్పడానికి రెడీ అయిపోతుంది. సూ కళ్ళు మూసుకుంటే, నువ్వేమైనా పర్వటవా అని ఒక చెంప దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బకి తన చేతికే దెబ్బ తగులుతుంది. ఆ గొడవ మధ్యలో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సడన్గా కిస్ చేసుకుని వన్ నైట్ స్టాండ్లో ఉంటారు. నెక్స్ట్ రోజు పొద్దున మిస్టర్ సూ నిద్ర లేవగానే ఒక కుక్క తన చేతిని నాకుతూ ఉంటుంది. చూస్తే తన ఒంటి మీద ఒక్క యువాన్ మాత్రమే ఉంటుంది. అది చూసి సూకి పిచ్చ కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో సాంగ్ ఒక కల కంటుంది. మిస్టర్ సూతో రొమాన్స్ చేస్తున్నట్టుగా. ఆ కళ నుంచి ఉలిక్కిపడి లేచి, మా బ్రేకప్ జరిగి 4 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ ఆ డస్ట్బిన్ గాడి కళలేంటి అని తిట్టుకుంటుంది. ఆఫీస్కి వెళ్తే అందరూ హడావిడి పడుతూ ఉంటారు. తన ఫ్రెండ్ ఫేఫేని అడిగితే మన కంపెనీకి కొత్త CEO వస్తున్నాడని చెప్తుంది. అలానే ఆ వచ్చే CEO చాలా ఆరోగెంట్, స్ట్రిక్ట్ అంట అని భయపెడుతుంది. సాంగ్ మాత్రం, మనం కంపెనీలో ఉండాలంటే అతన్ని ఇంప్రెస్ చేయాలి, అయినా వచ్చేవాడు ఎవడో ముసలోడే అయి ఉంటాడులే అని కామెడీ చేస్తుంది. కట్ చేస్తే కారులో నుంచి CEO దిగుతాడు. చూస్తే తను ఇంకెవరో కాదు, సాంగ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ సూ. తన్ని చూడగానే సాంగ్ మైండ్ బ్లాక్ అవుతుంది. దేవుడా, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నా బాస్ ఏంటి, నాతో జోక్గానే చేస్తున్నావా అని టెన్షన్ పడుతుంది. మిస్టర్ సూ తనని చూసి ఏమీ తెలియనట్టు తన ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. తర్వాతి సీన్లో సూ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే, నువ్వు సాంగ్ కోసమే కదా ఈ కంపెనీలో జాయిన్ అయ్యావని తన ఫ్రెండ్ ఆట పట్టిస్తాడు. సూ ఏమో, నేను తనని ఎప్పుడూ మర్చిపోయానని అబద్ధం చెప్తాడు. కానీ ఫ్రెండ్ వదలకుండా, నీ రైట్ హ్యాండ్ మీద ఉన్న ఆ టాటూ గురించి మర్చిపోయావా అని అడుగుతాడు. వెంటనే సూ ఫోన్ని కట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. ఒకసారి సాంగ్ తన చేతులతో కేక్ రెడీ చేసి సూ బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది. ఆ కేక్ మీద షిప్ బొమ్మ ఉంటుంది. నువ్వు నా కోసం ఇది చేసావా, ఈ రోజుని నేను అస్సలు మర్చిపోను అని సూ అంటాడు. దానికి సాంగ్, అయితే నీ చేతి మీద టాటూ వేయించుకో అని చెప్తుంది. ఆ జ్ఞాపకంతోనే సూ ఇప్పుడు తన చేతి మీద టాటూ వేయించుకోవాలని డిసైడ్ అవుతాడు. టాటూ వేసేటప్పుడు నొప్పిని భరించలేక తన ఫ్రెండ్ చేతిని గట్టిగా కొరికేస్తాడు కూడా. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. టాటూ వేయించుకున్నాక, నువ్వు నా చేతికి దొరికావు సాంగ్, ఇక నిన్ను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటాడు. ఆఫీస్లో సూ సాంగ్ని పిలిచి, నాకు టెంపరరీ సెక్రటరీ కావాలి, నువ్వే ఆ పని చేయాలి అని ఆర్డర్ వేస్తాడు. దానికి సాంగ్, నేను దానికి సెట్ అవ్వను అన్నా కూడా వినకుండా, ఇక్కడ బాస్ ఎవరు, నేను చెప్పింది నువ్వే చెయ్యాలి అని సీరియస్ అయిపోతాడు. ఫేఫే వచ్చి, ఆల్ ది బెస్ట్ సాంగ్, బాస్కి సెక్రటరీవి అయ్యావు, బాగా చెయ్యని చెప్పి వెళ్ళిపోతుంది. సాంగ్ కోపంతో, నువ్వు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నావని తన ఐడి కార్డు టేబుల్ మీద పడేసి నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే సూ అడ్డుపడి, ఒక్క నిమిషం, కాంట్రాక్ట్ మధ్యలో బ్రేక్ చేస్తే భారీ పెనాల్టీ కట్టాలి, పైగా 30 రోజుల ముందే చెప్పాలి
చెప్పాలి. నీ జీతం చూస్తే అంత డబ్బులునూ కట్టలేవని లెక్కలు వేసి చూపిస్తాడు. సాంగ్కి వేరే దారి లేక మళ్ళీ తన ఐడి కార్డు వేసుకొని సరే చచ్చినట్టు పని చేస్తానని ఒప్పుకుంటుంది. నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నావు కదా అని సాంగ్ అడిగితే, మన మధ్య బాయ్స్ ఎంప్లాయీ రిలేషన్ తప్ప ఇంకేముంది అని సూ అంటాడు. అలాగే సాంగ్ దగ్గరికి చాలా క్లోజ్గా వచ్చి, ఏంటి మన మధ్య వేరే ఏదైనా రిలేషన్ ఉండాలని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. సాంగ్ తనని దూరం నెట్టాలని చూస్తుంది, కానీ తను అస్సలు కదలడు. ఎంత తోసినా వినకపోతే సాంగ్కి పిచ్చ కోపం వచ్చి తన కాలు మీద గట్టిగా తొక్కేస్తుంది. మిస్టర్ సూకి చాలా పెయిన్ వస్తుంది. సాంగ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ, డోంట్ వరీ బాస్, సెక్రటరీగా నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తానులే అని సెటర్ వేసి వెళ్ళిపోతుంది. ఇక కాలు నొప్పి భరించలేక సూ అక్కడ నానా అవస్థలు పడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో సాంగ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ, ఆ మొద్దుగాడు నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చేనట్టున్నాడు, వాడిని అస్సలు వదిలిపెట్టను అని తిట్టుకుంటూ ఉంటుంది. సాంగ్ కారు వెనకే మిస్టర్ సూ కార్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు సూ అసిస్టెంట్ కార్ చూసి, సార్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న కార్ బాగుంది, కానీ దానికి సేఫ్టీ గ్యారంటీ అస్సలు లేదు అని చెప్తాడు. సో ఏం సేఫ్టీ అని అడిగితే, ఒకవేళ ఈ కార్కి మంటలు అంటుకున్నా దీనికి ఇన్సూరెన్స్ రాదు, దీని క్వాలిటీ కూడా అంత బాగాలేదు అని డ్రైవర్ చెప్తాడు. అది విన్న వెంటనే మిస్టర్ సు అయితే వెళ్ళి ఆ కార్ని గుద్దేయని ఆర్డర్ వేస్తాడు. డ్రైవర్ షాక్ అయి, నిజంగా నా బాస్ అంటే? సో సీరియస్గా నేను చెప్పింది చేయని అంటాడు. ఇంకేముంది, డ్రైవర్ వెళ్ళి సాంగ్ కార్ని వెనక నుంచి గట్టిగా గుద్దేస్తాడు. సాంగ్ కోపంతో కార్ దిగి, ఎవడ్రా నా కార్ని గుద్దింది అని అరుస్తుంది. సో డ్రైవర్ని చూసి, నీ దగ్గర కాస్ట్లీ కార్ ఉందని ఇష్టం వచ్చినట్టు గుద్దేస్తావా అని తిడుతూ ఉంటుంది. డ్రైవర్ ఏమో, సారీ మేడం, మీకు కావాలంటే కొత్త కార్ కొనిస్తాను అని అంటాడు. దానికి సాంగ్, నాకు కొత్త కార్ వద్దు, నా కార్ పెయింట్ కొంచెం పోయింది అంతే, దానికి కాంపెన్సేషన్గా ఒక $2,000 ఇస్తే చాలు అని అంటుంది. అప్పుడే కారులో నుంచి మిస్టర్ సూ దిగుతాడు. తనని చూడగానే సాంగ్, మళ్ళీ వీడా అని విసుక్కుంటుంది. సూ ఏమో, మా డ్రైవర్ తప్పు చేశాడు కదా, అందుకే కొత్త కార్ తీసుకో అని ఫోర్స్ చేస్తాడు. డ్రైవర్ మాత్రం బాస్ ఈరోజు నన్ను పక్కాగా తన్నిస్తాడు అని మనసులో భయపడతాడు. సాంగ్, నాకు నీ దగ్గర నుంచి ఏది వద్దు అని తెగేసి చెప్తుంది. దీంతో సూకి ఇంకా కోపం వస్తుంది. తన డ్రైవర్ దగ్గర నుంచి కీస్ తీసుకొని తనే కార్ని డ్రైవ్ చేస్తూ సాంగ్ కార్ని మళ్ళీ గుద్దడానికి వెళ్తూ ఉంటాడు. సాంగ్, పిచ్చెక్కిందా నీకు అని అరుస్తూ ఉంటే సూ తన డ్రైవర్కి సైగ చేసి సాంగ్ని గట్టిగా పట్టుకోమంటాడు. సూ తన కార్తో సాంగ్ కార్ని ముక్కలు అయ్యేలాగా గుద్దేస్తాడు. ఆ తర్వాత కార్ దిగి, రేపు ఆఫీస్కి వచ్చి కొత్త కార్ కీస్ని పట్టుకెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు. సాంగ్ కోపంతో ఏమీ చేయలేక ఒక ట్యాక్సీ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూ తన డ్రైవర్తో, ఈ మ్యాటర్ అంతా నువ్వు హ్యాండిల్ చేయి, నేను వెళ్తున్నా అని వెళ్తాడు. సాంగ్ ఇంటికి వెళ్తూ, ఇక చాలు ఈ మిస్టర్ సూని అస్సలు వదలకూడదు అని వెళ్తూ ఉంటే సడన్గా సూ వచ్చి సాంగ్ చేపట్టుకుని గోడకి అదిమి పెడతాడు. 4 ఏళ్ల క్రితం కనీసం గుడ్ బై కూడా చెప్పకుండా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు కదా, దాని గురించి నాకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా అని అడుగుతాడు. తను సాంగ్కి చాలా దగ్గరగా వచ్చేసరికి సూ తనని కిస్ చేస్తాడేమో అని సాంగ్ కళ్ళు మూసుకొని పెదాలు అలా పెడుతుంది. అది చూసి సూ నవ్వి, ఏంటి నేను నిన్ను కిస్ చేస్తాననుకున్నావా, ఇంకా నీ మీద నాకు ప్రేమ ఉందని, ఈ 4 ఏళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నానని అనుకుంటున్నావా, నువ్వు తప్పుగా అనుకున్నావు, నీ మీద నాకేం ప్రేమ లేదు అని ఇన్సల్ట్ చేస్తాడు. దానికి సాంగ్, మిస్టర్ సు నీకేమైంది, నువ్వు ఇంత సెంటిమెంట్గా ఉండేవాడివి కాదు కదా, పాత విషయాల గురించి నేను మాట్లాడడం లేదు, నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని వదిలేసి వచ్చేసాను అంతే, దయచేసి నా పర్సనల్ లైఫ్కి దూరంగా ఉండు అని చెప్తుంది. సాంగ్ వెళ్ళిపోతూ ఉంటే సూ, 4 ఏళ్ల క్రితం మా అమ్మ నీకు డబ్బులు ఇచ్చిందని నన్ను వదిలేసావు కదా అని అడుగుతాడు. సాంగ్, నీకు తెలిసిపోయిందా అంటే నీ నోటితోనే వినాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు సాంగ్, మా అమ్మ ఎప్పుడో చనిపోయింది, నేను నీతో ఉంది డబ్బు కోసమే, మీ అమ్మ డబ్బు ఇచ్చింది అందుకే బ్రేకప్ చేసుకున్నాను, ఇందులో తప్పేముంది అని మొహం మీదే చెప్పేస్తుంది. సాంగ్ తన అపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటే సూ డోర్ పట్టుకుని ఆపి, నీతో బ్రేకప్ అయ్యాక నేను చాలామంది అమ్మాయిలతో పడుకున్నాను, వాళ్ళందరూ నీకంటే అందంగా సెక్సీగా ఉంటారు, నీలాంటి దానికోసం ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసినందుకు చాలా బాధపడుతున్నాను అని అంటాడు. సాంగ్ ఏమాత్రం తగ్గకుండా, కంగ్రాట్స్ మిస్టర్ సు, నీకు చాలామంది పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను అని చెప్పి అతని కాలు మీద ఒక తన్ని డోర్ని గట్టిగా వేసిస్తుంది.
అప్పుడు మిస్టర్ సు నాతో బ్రేకప్ చేసింది నువ్వే కదా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళిద్దరూ కలిసి పెంచుకున్న కుక్క పిల్ల చెర్రీ అరుపు వినిపిస్తుంది. సాంగ్ దాన్ని అరవద్దు అని సైగ చేస్తుంది. దాంతో మిస్టర్ సు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మిస్టర్ సు ఆఫీస్లో అతని ఫ్రెండ్ ఉంటాడు. ఏంటి బాస్, తనని తిరిగి నీ దగ్గరికి తెచ్చుకోవడానికి ఇప్పుడు ఏం ప్లాన్ వేస్తున్నావని అడుగుతాడు. దానికి సు నీకేమైనా పిచ్చా, నేను తన వెనకాల పడుతున్నానని నీకెవరు చెప్పారు అని అంటాడు. ఆ ఫ్రెండ్ నవ్వుతూ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసులే అని అంటాడు. అప్పుడు సు సరే సరే అర్థమైందిలే, నీకు తెలుసా నా చెర్రీ నాకు తిరిగి దొరికేసింది అని చెప్తాడు. దానికి ఆ ఫ్రెండ్ నీ చెర్రీ మనకి దూరమై 4 ఏళ్ళు అయిపోయింది కదా, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడే అది కూడా మాయమైపోయింది కదా అని అంటాడు. సు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నా చెర్రీ ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పి సెక్యూరిటీకి కాల్ చేసి 2 కప్పుల కాఫీ తీసుకొని రమ్మని చెప్తాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ నీతో బ్రేకప్ అయిపోయింది కదా, సాంగ్ కూడా నీతో ఇలాగే మాట్లాడుతుందా అని అంటే సు తను ఏం చేయగలదు, తను నా ఎంప్లాయీ, నేను తన బాస్ని అని ప్రౌడ్గా చెప్తాడు. సు తన ఫ్రెండ్ని చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు, నీ పనికి నువ్వు వెళ్ళవా అని అడుగుతాడు. నువ్వు 2 కప్పుల కాఫీ అడిగావు కదా అని ఫ్రెండ్ అంటే ఆ 2 కప్పులు నేనే తాగుతాను, నువ్వు వెళ్ళు అని సు అతన్ని పంపించేస్తాడు. అతను వెళ్తూ ఉండగానే సాంగ్ కాఫీ తీసుకొని వస్తుంది. సు ఫ్రెండ్ సాంగ్ని చూసి హాయ్ చెప్తాడు. సాంగ్ కూడా హాయ్ అని అంటుంది. నాకు కాఫీ ఇవ్వవా అని ఫ్రెండ్ అడిగితే పని అయిపోయాక తాగిస్తానులే అని సాంగ్ అంటుంది. అది విని సూకి జెలసీ వచ్చేసి సాంగ్ ఇది పని చేసే టైం, పర్సనల్ మాటలు వద్దు అని సీరియస్ అవుతాడు. సాంగ్ కాఫీ ఇచ్చి వెళ్తూ ఉంటే సు ఆపి తన ఫ్రెండ్ని వెళ్ళిపోమంటాడు. అతను బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సు సాంగ్కి కార్ కేసు ఇస్తాడు. సాంగ్కి కోపం వచ్చి ఏంటి మిస్టర్ సు, నా మొహం మీద డబ్బులు విసిరేస్తున్నారా, మీ అమ్మలాగే నువ్వు కూడా తయారవుతున్నావు కదా అని మనసులో అనుకుంటుంది. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. సు వాళ్ళమ్మ సాంగ్కి మనీ ఇచ్చి నా కొడుకునే వదిలేసి వెళ్ళిపో, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటున్నావని కలలు కంటున్నావేమో, అది జరగని పని, మీ డాడీకి ఒంట్లో బాగాలేదని నాకు బాగా తెలుసు, ఈ డబ్బులు తీసుకొని వాడి జీవితంలో నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. సాంగ్ ఆ చెక్కుని ముక్కలు ముక్కలు చేసి నేను కాదంటీ, మీ కొడుకే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని ఆన్సర్ ఇస్తుంది. కానీ సు వాళ్ళమ్మ నీలాంటి పూర్ పిల్లకి ఒక పట్టాన అర్థం కాదు అని చెప్పి సూకి కాల్ చేస్తుంది. అక్కడ సు లీన్ అనే అమ్మాయితో కలిసి వెడ్డింగ్ డ్రెస్ కొనే పనిలో ఉంటాడు. అది చూసి సాంగ్ చాలా కంగారు పడుతుంది. సూకి ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయడు. సు వాళ్ళమ్మ సాంగ్తో లీన్ ఫ్యామిలీతో నా కొడుక్కి బిజినెస్ మ్యారేజ్ సెట్ అయింది, ఇది చాలా మంచి ఆఫర్, దీన్ని నువ్వు బ్రేక్ చేయలేవు, అసలు నువ్వు నా కొడుక్కి ఏమి ఇవ్వగలవు, మంచి ఫ్యూచర్ ఇవ్వలేవు, కెరీర్లో హెల్ప్ చేయలేవు, నువ్వు నా కొడుక్కి జస్ట్ ఒక ప్లేథింగ్ మాత్రమే అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ సాంగ్కి ఇప్పుడు గుర్తుకొస్తాయి. అప్పుడు సాంగ్ సుతో మిస్టర్ సు ఈ కార్ నాకు అవసరం లేదు, నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోతుంది, తొందరలోనే నాకు కొత్త కార్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి నేనేం పిచ్చిదాన్ని కాదు, లీన్కి సూకి 4 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది, తను నన్ను జస్ట్ ఒక ఆట బొమ్మలాగే చూస్తున్నాడు, మా ఇద్దరి లోకాలు వేరే అని తనలో తాను అనుకుని వర్క్లోకి వెళ్ళిపోతుంది. ఇక వర్క్ అయిపోయాక అమ్మయ్య ఇంటికి వెళ్ళొచ్చు అని సాంగ్ హ్యాపీ అవుతుంటే సు కాల్ చేసి ఆఫీస్కి రమ్మంటాడు. సాంగ్ కోపంగా వెళ్తే సు తనని డ్రెస్ మార్చుకోమంటాడు. నేను వేసుకున్న డ్రెస్కి ఏమైంది, బాగానే ఉంది కదా అని సాంగ్ అంటే సు మనం క్లయింట్ని కలవడానికి వెళ్తున్నాం, నువ్వు ఇలాంటి బట్టలతో వస్తే నా క్లయింట్ ఏమనుకుంటాడు, కంపెనీ పరువు ఏం కావాలి అని అంటాడు. సాంగ్కి వేరే దారి లేక సరే అని ఒప్పుకుంటుంది. సు ఒక డ్రెస్ ఇచ్చి అక్కడే మార్చుకోమంటే సాంగ్ షాక్ అవుతుంది. సు తనని టేబుల్ మీద కూర్చోబెట్టి కంగారు పడుకు, నా ఆఫీస్లో కెమెరాస్ పెట్టే అలవాటు నాకు లేదు, నువ్వు రిలాక్స్గా ఇక్కడే మార్చుకో అని చెప్పి బయటికి వెళ్తాడు. సాంగ్ డ్రెస్ మార్చుకుంటుంది, కానీ వెనకాల జీపు పెట్టుకోలేక హెయిర్తో కవర్ చేస్తుంది. సు లోపలికి వచ్చి తనని తిప్పగానే ఏం చేస్తున్నావని సాంగ్ అడుగుతుంది. సు తనకి జిప్పు పెట్టడానికి హెల్ప్ చేస్తాడు. అప్పుడు సాంగ్ నీకు పెళ్ళైంది కదా, నువ్వు ఇలాంటివి చేయకూడదు అని అంటుంది. దానికి సు ఎవరికి పెళ్ళైంది అని అడిగితే నీకే కదా అంటుంది సాంగ్. నాకు పెళ్ళి కాలేదు అని సు చెప్పగానే సాంగ్ షాక్ అవుతుంది. నీకు మ్యారేజ్ అవ్వలేదా అని మళ్ళీ అడిగితే లేదు అని సు అంటాడు. తర్వాత సు ఒక టై తీసి సాంగ్కి ఇచ్చి సెక్రటరీ సాంగ్ ప్లీజ్ ఇది నాకు కట్టండి అని అడుగుతాడు. సాంగ్ తనకి టై కడుతూ ఉంటే సు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు సాంగ్ ఎప్పుడు తనకి టై కడుతూ
నువ్వు నా హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్వి, నీ గ్రాడ్యుయేషన్ రోజున లేదంటే మన పెళ్లి రోజున నేనే నీకు టై కడతాను అని చెప్పిన మాటలు సూకి గుర్తుకొస్తాయి. తర్వాత సాంగ్ నేను నా సామాన్లు సర్దుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ కొద్దిసేపటికే కంగారుగా అయ్యో నా నెక్లెస్ ఏది అంటూ వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మిస్టర్ సూ అక్కడికి వచ్చి ఏమైంది, ఏమైనా డబ్బులు పోగొట్టుకున్నావా అని అడుగుతాడు. కాదు, నా నెక్లెస్ కనిపించడం లేదు అని సాంగ్ అంటుంది. అంత కాస్ట్లీనా అని సూ అడిగితే కాదు, కానీ అది నాకు ఇచ్చిన పర్సన్ నాకు చాలా ఇంపార్టెంట్ అని సాంగ్ చెప్తుంది. అంత ఇష్టమా వాడు అంటే అని సూ అడిగితే అవును, నేను వాడిని అందరికంటే ఎక్కువగా లవ్ చేస్తున్నానని సాంగ్ అంటుంది. ఇచ్చింది బాయా గర్ల్ అని సూ అడిగితే కోర్స్ అబ్బాయి అని సాంగ్ ఆన్సర్ ఇస్తుంది. అది వినగానే సూకి భలే జెలసీగా అనిపిస్తుంది. సరే టైం అవుతుంది వెళ్దాం పదా అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత క్లయింట్ని కలవడానికి వెళ్ళినప్పుడు సూ అక్కడ మిస్ లీన్తో మాట్లాడుతూ ఉంటాడు. సాంగ్ అది చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే క్లయింట్తో డిన్నర్ చేయడానికి వచ్చా అని సూ చెప్తాడు. మిస్ లీన్ ఏమో నేను మా అమ్మతో కలిసి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అని సూకి క్లోజ్గా వెళ్తుంది. అది చూసి సాంగ్కి పాత విషయం గుర్తుకొస్తుంది. సూ వాళ్ళ అమ్మ లీన్తో సూకి పెళ్లి చేస్తానని చెప్పిన మాట గుర్తొచ్చి నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీన్ ఏమో 4 ఏళ్ళు అయిపోయింది కదా సూ అని అంటే మా అమ్మ తప్పు చేసింది, నేను చేయను, నా లైఫ్ నా ఇష్టం, అమ్మ కంట్రోల్ చేయలేదు, నువ్వు కూడా చేయలేవని చెప్పి సూ వెళ్ళిపోతాడు. అప్పుడే సాంగ్ నుంచి సూకి ఒక మెసేజ్ వస్తుంది. నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఇంటికి వెళ్తున్నానని. సూకి వెంటనే గుర్తొస్తుంది తను ఆ నెక్లెస్ వెతకడానికి ఆఫీస్కి వెళ్ళి ఉంటుందని. సూ కూడా వెంటనే ఆఫీస్కి వెళ్ళి వెతగ్గా ఆ నెక్లెస్ దొరుకుతుంది. ఆ నెక్లెస్ని చూసి దీనికోసం అతను ఇంతలా కంగారు పడింది, అసలు ఇది అంత గొప్పగా కూడా ఏం లేదు, చాలా గలీజ్గా ఉంది అని చెప్పి దాన్ని డస్ట్బిన్లో పడేస్తాడు. వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అసలు ఆ ఇచ్చిన పర్సన్ దీనికి అంత ఇంపార్టెంటా, తను డబ్బున్న వాళ్ళనే ఇష్టపడుతుంది కదా, నేను ఆల్రెడీ రిచ్ అయిపోయాను కదా, మరి నన్నెందుకు లైక్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఆ నెక్లెస్ని డస్ట్బిన్లోంచి తీస్తాడు. అప్పుడు సూకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. తను సాంగ్ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి డ్రెస్ ఇస్తూ తను రాదు, ఫోన్ చేయకు అని చెప్తుంది. సాంగ్ ఫోన్ లిఫ్ట్ చేయదు. సూ కోపంగా అమ్మ తనని వెళ్ళిపోమ్మని నువ్వేమైనా అన్నావా, నేను నీ చేతిలో ఆట బొమ్మని కాదు అని అంటాడు. అప్పుడు సూ వాళ్ళ అమ్మ అతని చెంప పగలగొట్టి తను నిన్ను వదిలేసి బ్రేకప్ ఫీజు తీసుకుని వెళ్ళిపోయింది, ఆ పూరు పిల్ల డబ్బు కోసమే నీతో ఉంది, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా, ఒకటి లీన్ని మ్యారేజ్ చేసుకో, లేదంటే మీ డాడీ కంపెనీకి వారసుడిగా బాధ్యతలు తీసుకో అని చెప్తుంది. తర్వాతి రోజు ఆఫీసులో సూ తన క్యాబిన్లోకి సాంగ్ని పిలిచి ఆ నెక్లెస్ని ఇస్తాడు. ఇది క్లీనింగ్ వాళ్ళకి దొరికిందంట, వాళ్ళు నాకు ఇచ్చారు, తీసుకో, నీకు చాలా ఇష్టమని చెప్పావు కదా అని చెప్తాడు. సాంగ్ ఆ నెక్లెస్ వేసుకుని థ్యాంక్ యూ సో మచ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని హ్యాపీ అవుతుంది. నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా అని సూ అడిగితే కాదు, మా డాడీ ఇచ్చారు అని సాంగ్ చెప్తుంది. అది వినగానే సూ ఫేస్లో 1000 వోల్ట్ల బల్బు వెలుగుతుంది. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడిగితే ఎవరు చెప్పారు లేరని, ఉన్నాడు అని సాంగ్ అబద్ధం చెప్తుంది. మరి నీకు బాగాలేనప్పుడు వాడు ఎందుకు కేర్ తీసుకోవడం లేదు అని సూ అడుగుతాడు. వెంటనే సూ సాంగ్ దగ్గరకు వచ్చి కడుపు నొప్పికి టాబ్లెట్ ఇస్తాడు. నీకు కడుపులో బాగాలేదని నాకు తెలుసు, వేసుకో అంటాడు. సాంగ్ నీళ్లు తాగుతూ ఆ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే సూ సడన్గా నువ్వు వాడితో పడుకున్నావా అని అడుగుతాడు. ఆ మాట వినగానే సాంగ్ నోట్లో నీళ్లు బయటికి ఉమ్మేస్తుంది. పిచ్చెక్కిందా నీకు, ఏం మాట్లాడుతున్నావని సాంగ్ అంటే నేను అడిగిన దానికి చెప్పు అని సూ అంటాడు. నేను పడుకున్నా పడుకోకపోయినా నీకెందుకు అని సాంగ్ అంటే మర్చిపోకు, నీ బాడీలో ప్రతి పార్ట్ నాదే, నాకు కాక ఇంకెవరికి రిలేషన్ ఉంటుంది అని సూ గట్టిగా అంటాడు. మనకి బ్రేకప్ అయిపోయింది కదా అని సాంగ్ అన్న సూ వదలడు. కోపంతో సాంగ్ అవును పడుకున్నాను, వాడు నీకంటే బెటర్ అని చెప్తుంది. అది వినగానే సూకి పిచ్చ కోపం వచ్చి తనని టేబుల్ మీద కూర్చోబెట్టి ఎలా అంటావలా అని తన మీదకి వస్తాడు. సాంగ్ భయపడి దూరంగా ఉండు అంటే నిజం చెప్పు, నాకు పిచ్చెక్కితే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని సూ బెదిరిస్తాడు. అప్పుడు సాంగ్ భయపడి లేదు నేను ఎవరితోనూ పడుకోలేదు అని నిజం చెప్పేస్తుంది. మరి కిస్ చేసావా అని సూ ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే సాంగ్ ఇక చాలా ఆపు, నేనెవరిని కిస్ చేయలేదు, నా కుక్క పిల్లని మాత్రమే అని అంటూ ఆగిపోతుంది. సాంగ్ ఆ మాట అనగానే మిస్టర్ సూ భలే హ్యాపీగా అయిపోతాడు. తన ఫేస్ని టచ్ చేస్తూ నువ్వు నిజం చెప్పావు, నాకు తెలుసు నువ్వు నన్నే లవ్ చేస్తున్నావని, అంత ఈజీగా వేరే వాడిని ఎలా లవ్ చేస్తావులే, పైగా నువ్వే నా కుక్క పిల్లని తీసుకెళ్ళావని కూడా నాకు ఇప్పుడు అర్థమైపోయింది అని అంటాడు. సాంగ్ ఏమో ఏం మాట్లాడుతున్నావు, నాకేం తెలీదు అని కవర్ చేస్తుంది. మిస్టర్ సూ నీతో ఒక విషయం మాట్లాడాలి అని సాంగ్ అంటే
ప్రేమ గురించి కాకుండా ఇంకేదైనా మాట్లాడు అని సూ అంటాడు. సాంగ్ కోపంగా మనకి బ్రేకప్ అయిపోయింది, నేను నీ ఎక్స్ని, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా, వాడినే ప్రేమిస్తా అని చెప్తుంది. అది వినగానే సూ తనని పట్టుకుని నువ్వు నా వైఫ్ మాత్రమే అవుతావు, ఇంకెవరూ రారు అని గట్టిగా చెప్తాడు. సాంగ్ ఏమో నీకు ఆల్రెడీ పెళ్ళాం ఉంది కదా అంటే నాకెవరూ లేరు, 4 ఏళ్ల క్రితం నా పెళ్ళాం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని సూ అంటాడు. వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసి సడన్గా ఫేఫే అక్కడికి వస్తుంది. సూకి కోపం వచ్చి డోర్ నాక్ చేయవా అని అరుస్తాడు. డోర్ తెరిచే ఉంది కదా, క్లయింట్ సైన్ కావాలి అని ఫేఫే డాక్యుమెంట్స్ని ఇస్తుంది. తర్వాత సాంగ్ని ఏంటి మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్టుంది అని అడిగితే సూ మధ్యలో నేను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని అని చెప్పేస్తాడు. ఫేఫే షాక్ అయ్యి ఏంటి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ 4 ఏళ్ల క్రితమే చనిపోయాడని చెప్పావు కదా సాంగ్ అని అడుగుతుంది. సాంగ్ వెంటనే తన నోరు మూసేసి పక్కకి తీసుకెళ్ళిపోతుంది. సాంగ్ ఫ్రెండ్స్ అందరూ నీ బాసు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి, వాడు భలే హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఫిగర్ కూడా అదిరిపోయింది అని ఆట పట్టిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే సాంగ్ ఆఫీస్కి రాదు. సూ అడిగితే తన కుక్క పిల్లకి బాగాలేదంట అని ఒక కొలీగ్ చెప్తారు. వెంటనే ఫేఫే ఆ కొలీగ్ని తన్ని సాంగ్కి ఒంట్లో బాగాలేదు అందుకే లీవ్ పెట్టింది అని కవర్ చేస్తుంది. తర్వాత సూ వెళ్తూ ఉంటే సాంగ్ ఒక అబ్బాయితో కలిసి కుక్క పిల్లని తీసుకుని వెళ్ళడం చూస్తాడు. సూకి కోపం వస్తుంది. నా కుక్కని తీసుకోవడమే కాకుండా వేరే వాడితో తిరుగుతున్నావా, నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటాడు. సాంగ్ ఇంటికి వెళ్ళాక ఆ అబ్బాయితో అన్నయ్య నువ్వు కూర్చో, నేను నీకు వాటర్ తీసుకొని వస్తానని చెప్తుంది. అతను తన అన్నయ్య అని సూకి తెలీదు. అప్పుడే డోర్ నాక్ చేస్తే చూస్తే పోలీసు ఉంటారు. నువ్వు వేరే వాళ్ళ కుక్కని తీసుకొచ్చావని కేసు పెట్టారని చెప్తారు. సాంగ్ పోలీస్ స్టేషన్లో నేనే దీన్ని పెంచాను అని మొత్తుకుంటుంది. నీ దగ్గర లైసెన్స్ వ్యాక్సిన్స్ రికార్డ్స్ ఉన్నాయా అని పోలీసు అడిగితే సాంగ్ అన్నయ్య నేను ఇస్తానని ముందుకొస్తాడు. సాంగ్ తనని ఆపుతుంది. అప్పుడే సూ ఎంట్రీ ఇచ్చి వీళ్ళ దగ్గర ఏదీ లేదు సార్, ఇది నా కుక్క అని తన దగ్గర ఉన్న లైసెన్స్ చూపిస్తాడు. ఆ కుక్క పిల్ల కూడా సూ దగ్గరికి వెళ్ళగానే చూడండి సార్ నా కొడుకు తన డాడీని గుర్తుపట్టాడు అని సూ అంటాడు. సాంగ్ సాడ్గా ఉంటే తన అన్నయ్య తనని ఓదారుస్తాడు. అది చూసి సూ ఇంకా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సాంగ్కి సూ మీద పిచ్చ కోపం వస్తుంది. సూ ఏమో సాంగ్ చేపట్టుకుని నా చెర్రీకి పాత సామాన్లు లేకపోతే నిద్ర పట్టదు, దాని బెడ్ టాయ్స్ అన్నీ ఇచ్చేయని తన కారులో ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటి దగ్గర సాంగ్ దిగబోతూ ఉంటే కార్ లాక్ చేసేస్తాడు. 4 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలవడానికి వచ్చావు కదా అని సూ అడిగితే లేదు, నేను అటుగా వెళ్తున్నా అంతే అని సాంగ్ అంటుంది. సూ ఏమో నువ్వు నా అపార్ట్మెంట్కి వచ్చి నా చెర్రీని తీసుకెళ్ళినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని అడుగుతాడు. సాంగ్ సరే బాబోయ్ నీ చెర్రీని నీకు ఇచ్చేశాను కదా ఇంకేం కావాలి అని అంటుంది. వెంటనే సూ సాంగ్ని పట్టుకుని గట్టిగా కిస్ చేస్తాడు. సాంగ్ తప్పించుకోవాలని చూసినా వదిలిపెట్టడు. చివరికి సాంగ్ తన చెంప మీద గట్టిగా కొడుతుంది. తన చేతికి మళ్ళీ నొప్పి పడుతుంది. ఇంటికెళ్ళాక సాంగ్ చెర్రీ సామాన్లన్నీ సూకి ఇచ్చేసి ఇవి తీసుకో, ఆ కుక్కని తీసుకొని నా ఇంటి నుంచి వెళ్ళిపో, మన మధ్య అంతా అయిపోయింది అని అరుస్తుంది. నువ్వు చాలా క్రూయల్ సాంగ్ అని సూ అంటాడు. సాంగ్ ఏమో సారీ రా బాబు నీ కుక్కని ఎత్తుకొచ్చినందుకు నన్ను క్షమించు, ఇక వెళ్ళు అని చెప్తుంది. అప్పుడే సాంగ్ ఫోన్కి బేబీ అనే పేరుతో కాల్ వస్తుంది. అది చూసి సూకి కోపం వచ్చి నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడా అని ఫోన్ లాక్కుంటాడు. సాంగ్ ఫోన్ కోసం గొడవ పడుతూ ఉంటే సాంగ్ బ్యాగ్లో నుంచి డిప్రెషన్ మెడిసిన్స్ కింద పడతాయి. సాంగ్ వెంటనే వాటిని దాచేస్తుంది. సో ఆ టాబ్లెట్స్ని చూసి నువ్వు ఇంకా కోలుకోలేదని నాకు అర్థమైంది, నేను నీతో మాట్లాడాలి లేదంటే కిస్ చేయాలి అని అంటాడు. సాంగ్ తన్ని తోసేసి నాటకాలు ఆడుకో, నేను హెల్తీగా ఉన్నానా లేదా అనేది నీకు అనవసరం అని చెప్తుంది. సూ ఏమో నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను అసలు పట్టించుకోడు, నీ కడుపు నొప్పి గురించి నీ ఫీవర్ గురించి నేను కేర్ తీసుకుంటున్నట్టుగా వాడు తీసుకోవడం లేదు, నువ్వు ఇంకా నన్ను లైక్ చేస్తున్నావు, వాడిని కాదు అని సూ అంటాడు. సాంగ్ కోపంతో సూని కుక్కని బయటికి నెట్టేసి డోర్ వేసేస్తుంది. సూ బయట ఉండి కుక్కతో పర్లేదురే చెర్రీ మీ మమ్మీకి మనం వద్దంట, నేను నిన్ను చూసుకుంటాలి అని వెళ్తాడు. తర్వాత సాంగ్ అన్నయ్య వచ్చి మెడిసిన్ చూసి బాధపడుతూ ఉంటే నేను బాగానే ఉన్నానన్నయ్య, పాత విషయాలన్నీ మర్చిపోయాను, సూ మళ్ళీ నా ముందుకు వస్తున్నాడు కానీ నేను హ్యాండిల్ చేస్తాను అని సాంగ్ చెప్తుంది. వాళ్ళ అన్నయ్య తనని ఓదారుస్తూ నువ్వు చాలా స్ట్రాంగ్, అమ్మ నాన్నకి బాగోలేనప్పుడు కూడా నువ్వే అన్నీ చూసుకున్నావని అంటాడు. సాంగ్ తనలో తాను బాధపడుతూ నేను ఆ రోజు తన అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే మా డాడీ ప్రాణాలు దక్కేవేమో, కానీ మా డాడీ కూడా దక్కలేదు, ఇప్పుడు నేను మిస్టర్ జూతో కూడా లేను, మా బ్రేకప్ అయిపోయింది అని ఏడుస్తూ ఉండగా తనకి ఒంట్లో బాగోలేక మెడిసిన్ వేసుకుంటుంది. అప్పుడు సాంగ్ కజిన్ బ్రదర్ తనని ఓదారుస్తూ మా అమ్మాయికి అప్పటికే లాస్ట్ స్టేజ్ సాంగ్, ఒకవేళ సర్జరీ చేసినా ఆయన బ్రతికే ఛాన్స్ అస్సలు లేదు,
నువ్వు అనవసరంగా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అని చెప్తాడు. అంతలో ఆ అన్నయ్యకి వాళ్ళ వైఫ్ నుంచి కాల్ వస్తుంది. గ్రోసరీ షాపింగ్కి వెళ్దాం రండి అని. దాంతో అన్నయ్య మీ వదిన పిలుస్తుంది సాంగ్, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సాంగ్ అన్నయ్య తన వైఫ్తో కలిసి కూరగాయలు కొనుక్కుని వస్తూ ఉంటే మిస్టర్ సూ అది చూస్తాడు. సాంగ్ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో తిరుగుతూ తనని మోసం చేస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకుని సూ వెళ్ళి తనకి ఒక్కటి పీకుతాడు. సూ వదినకి కోపం వచ్చి ఎవడ్రా వీడు పిచ్చెక్కిందా ఏంటి అని అరుస్తుంది. సాంగ్ అపార్ట్మెంట్ బయటికి వచ్చి చూస్తే సూ ఏమో నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను చీట్ చేస్తున్నాడు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. సాంగ్కి పిచ్చ కోపం వచ్చి ఏం చేస్తున్నావు సూ, తను నా బాయ్ ఫ్రెండ్ కాదు నా కజిన్ బ్రదర్ అని చెప్తుంది. అది వినగానే సూ ఒక్కసారిగా మారిపోయి పడిపోయిన సంచులన్నీ ఎత్తిచ్చి వాళ్ళ అన్నయ్యకి వదినికి సారీ చెప్తాడు. సాంగ్ సూతో మిస్టర్ సూ ఈ 4 ఏళ్లలో ఒక్కసారి కూడా నువ్వు కనిపించలేదు, ఇప్పుడొచ్చి ఇలా ప్రేమని చూపిస్తూ ఏం చేద్దామనుకుంటున్నావు, నాకు నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో ఇక నుంచి అని అరుస్తుంది. నీకు కావలసిన రిచ్ లైఫ్ నీకు దొరికింది కదా, సూ ఫ్యామిలీకి వారసుడివి అయిపోయావు, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. సాంగ్ అన్నయ్య మధ్యలో ఏదో చెప్పబోతే వాళ్ళ వైఫ్ వచ్చి ఆపు, ఇది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, వాళ్ళే చూసుకుంటారులే అని ఆపేస్తుంది. అప్పుడు సూ నేను ఎక్కడికి మాయమైపోలేదు సాంగ్, నువ్వే నాకు కనీసం గుడ్ బై కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు, నా నంబర్స్ అన్నీ బ్లాక్ చేసావు, అకౌంట్లు బ్లాక్ చేసావు, నేను నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఎంత ట్రై చేశానో తెలుసా, నువ్వు అసలు రెస్పాండ్ అవ్వలేదు అని అంటాడు. అప్పుడు నేను వెళ్ళిపోయాను ఎందుకంటే మన ఇద్దరి ప్రపంచాలు వేరని నాకు అర్థమైంది అని సాంగ్ అంటుంది. సూ తనని టచ్ చేయబోతే సాంగ్ చేయి విదిలించుకుని నన్ను తాకకు వెళ్ళిపో అని అంటుంది. అన్నీ కూడా సూని ఇప్పుడైతే వెళ్ళిపోమని చెప్తాడు. సాంగ్ ఏడుస్తూ ఉంటే అన్నీ ఓదారుస్తాడు. నెక్స్ట్ సీన్ ఆఫీస్లో ఫేఫే సాంగ్ని చూసి అమ్మయ్య ఆఫీస్కి వచ్చేసావా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అని సాంగ్ అంటే ఫేఫే ఒకటి చెప్తుంది. సాంగ్ మన ఆఫీస్కి ఈరోజు ఒక సూపర్ బ్యూటీ వచ్చింది, తను డైరెక్ట్గా మిస్టర్ సూ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది, బహుశా తను సూ వైఫ్ ఏమో కదా అని అడుగుతుంది. సాంగ్ మనసులో సూకి లీన్తో 4 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది కదా, ఇంకా తనే వైఫ్ అవుతుంది, నాకెందుకు ఇంత మంటగా ఉంది, సూ నా దగ్గర అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది. సూ ఆఫీసులోకి వెళ్ళగానే లీన్ తనని హక్ చేసుకోబోతుంది. కానీ సూ స్టైల్గా పక్కకి తప్పుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు సూ అని లీన్ అడిగితే నా దగ్గర ఈ ప్రేమ నాటకాలు వద్దు, ఇక నుంచి వెళ్ళిపో అని సూ అంటాడు. నా ప్రేమని ఎందుకు ఒప్పుకోవు, ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోలేదా అని లీన్ అంటే సూ సీరియస్ అయ్యి తన గురించి ఇంకో మాట అంటే నీ చెంప పగిలిపోతుంది, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయి మీద చేయి చేసుకోలేదు, నన్ను ఆ పరిస్థితికి తీసుకొని రాకు అని వార్నింగ్ ఇస్తాడు. లీన్ నవ్వుతూ నాకు తెలుసు సూ, 4 ఏళ్ల క్రితం నువ్వు నాతో ఎంగేజ్మెంట్ చేసుకోలేదు, మా ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకోలేదు, నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావంటే అది నీ కష్టం వల్లే, కానీ ఆ అమ్మాయి నీ కష్టాన్ని ఒక్కసారి కూడా చూడలేదు, కనీసం చెప్పకుండా వెళ్ళిపోయింది కదా అని అంటుంది. దానికి సూ తను నా లైఫ్లో లేకపోయినా తను ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది, నేను తనకి మాత్రమే దక్కుతాను, ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేక సెక్యూరిటీని పిలవమంటావా అని గట్టిగా అరుస్తాడు. అలాగే వాళ్ళని పిలిచి నిన్ను బయటికి గెంటేస్తాను అని చెప్తాడు. అప్పుడే సాంగ్ అక్కడికి వచ్చి సారీ నేను తర్వాత వస్తాను అని వెళ్ళబోతూ ఉంటే సూ ఆపి నువ్వు లోపలికి రా అని పిలుస్తాడు. ఇది చూసిన లీన్ ఓహో ఈ అమ్మాయి కోసమే కదా నువ్వు ఈ కంపెనీలో చేరావు, ఇప్పుడే వెళ్ళి ఆంటీకి చెప్తాను, ఆవిడ నీ సంగతి చూస్తారు అని వార్నింగ్ ఇస్తుంది. సాంగ్ ఏమో నాకు సూకి ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది అని సర్ది చెప్పబోతుంది. లీన్కి కోపం వచ్చి నా ముందే నాటకాలు ఆడుకో అని సాంగ్ని కొట్టబోతూ ఉంటే సూ తన చేయి పట్టుకుని గట్టిగా తోసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. లీన్ చూస్తూ ఉంటూ నీ సంగతి చెప్తాను సాంగ్ అని వెళ్ళిపోతుంది. అప్పుడు సూ తనేంటి ఏదో సినిమా డైలాగులు కొడుతుంది అని నవ్వుతాడు. తర్వాత సూ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను కదా మరి నాకు రివార్డ్ ఇది అని అడుగుతాడు. నిన్న నైట్ నీకు అంతా క్లియర్గా చెప్పాను కదా అని సాంగ్ అంటే నిన్నటి విషయాలు నేను ఎప్పుడో మర్చిపోయానని సూ అంటాడు. సాంగ్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకోవడానికి వస్తే సూ సైన్ చేసి ఈరోజు డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు. సాంగ్ లేదంటుంది. రేపు అని అడిగితే రేపు చాలా బిజీ అని అంటుంది. పోనీ ఎల్లుండి అని సూ అడిగితే నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో తిరగను, నా దృష్టిలో నా ఎక్స్ చనిపోయాడు అని సాంగ్ మొహం మీద చెప్పేస్తుంది. అయ్యో నువ్వు చావాలని నేను కోరుకోవట్లేదు సాంగ్ అని సూ అంటే నేను నా గురించి చెప్పడం లేదు సూ నీ గురించే చెప్తున్నాను, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావని సాంగ్ అంటుంది. సూ సరే అంటే సాంగ్ ప్లీజ్ నా
నన్నిక విసిగించుకొని బ్రతిమాలుతుంది. సూ ఏమో అది నా వల్ల కాదు అని అంటాడు. నిన్ను విసిగించొద్దు అని నేను చెప్పలేను, కానీ నిన్ను అవాయిడ్ అయితే చేయలేను కదా అని సాంగ్ అంటుంది. సూ సడన్గా సాంగ్ని హక్ చేసుకుంటాడు. సాంగ్ నన్ను వదులు అని కొట్టుకున్నా అతను వదలడు. వేరే వాళ్ళ పెళ్ళిళ్ళ మధ్యలోకి దూరే అలవాటు నాకు లేదు, నేను థర్డ్ పార్టీగా ఉండను అని సాంగ్ అంటే సూకి అర్థం కాక ఎవరు పెళ్లి చేసుకున్నారు, మనం గ్రాడ్యుయేషన్ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, కానీ నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే నేనెవరిని పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లో నువ్వు తప్ప ఎవరూ లేరు అని చెప్తాడు. చెర్రీని ఎత్తుకెళ్ళావని ఇద్దరు మళ్ళీ గొడవ పడతారు. సో నేను బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్తున్నాను, చెర్రీని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. నీకు చేత కాకపోతే దాన్ని నా దగ్గర నుంచి ఎందుకు తీసుకెళ్ళావని సాంగ్ మళ్ళీ గొడవ పడుతుంది. నెక్స్ట్ సీన్లో సాంగ్ ఆఫీస్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. టీం అంతా సెలబ్రేషన్కి వెళ్దామంటే సాంగ్ వద్దంటుంది, కానీ వాళ్ళు బలవంతం చేయడంతో ఒప్పుకుంటుంది. అక్కడికి సూ కూడా వస్తాడు. బాస్ ఎదురుగా ఉండేసరికి అందరూ సైలెంట్గా కూర్చుంటారు. అప్పుడు ఒక కొలీగ్ సాంగ్, నీకెవరూ ప్రపోజ్ చేయలేరు, ఎందుకంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సూ లాంటి వాడు పక్కనుంటే ఏ అబ్బాయికి కూడా ధైర్యం ఉండదు అని ఆట పట్టిస్తాడు. తర్వాత బాటిల్ గేమ్ ఆడుతూ ఉంటే బాటిల్ సూ వైపుగా తిరుగుతుంది. ట్రూతా డేరా అని అడిగితే సూ ట్రూత్ అని అంటాడు. నీకు ఎలాంటి అమ్మాయిలు ఇష్టమని అడిగితే సూ సాంగ్ని చూస్తూ నాకు తెల్లగా క్యూట్గా మనసు మంచిదై ఉండాలి, సరిగ్గా మన సెక్రటరీ సాంగ్ లాగే ఉండాలి అని చెప్తాడు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తే బాటిల్లో సాంగ్ వైపుగా తిరుగుతుంది. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అడిగితే సూ కూడా ఎంతో ఎక్సైటింగ్గా వింటూ ఉంటాడు. సాంగ్ నాకు ఒక్కడే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అని చెప్తుంది. అది విని సూ భలే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ 4 ఏళ్లలో తను ఎవరిని డేట్ చేయలేదని, కానీ తర్వాత మరి వాడికి ఎందుకు బ్రేకప్ చెప్పావని అడిగితే సాంగ్ సూ వైపు చూస్తూ వాడు బెడ్ మీద ఏమాత్రం పనికిరాడు, అందుకే వదిలేశానని చెప్తుంది. అది విన్న సూ షాక్ అవుతాడు. అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఒక కొలీగ్ నాకు సాంగ్ అంటే చాలా ఇష్టం, తను చాలా బాగుంటుంది అని ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతాడు. సూకి కోపం వచ్చి వెళ్ళి మెయిన్ పవర్ని కట్ చేసేస్తాడు. చీకటి పడేసరికి అందరూ వెళ్ళిపోతారు. ఫేఫే సాంగ్కి చెప్తుంది, నేను చూశాను సాంగ్, ఆ పవర్ కట్ చేసింది మన బాస్ గాడే అని చెప్తుంది. అప్పుడే ఆ కొలీగ్ వచ్చి సాంగ్ నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను అని అంటే సూ మధ్యలో దూరి కుదరదు, తనతో ఆఫీస్ పని మాట్లాడాలి అని చెప్పి సాంగ్ని తన కార్లో తీసుకెళ్తాడు. కార్లో సాంగ్ విండో తీయడానికి ట్రై చేస్తూ ఉంటే సూ లాక్ చేసేస్తాడు. ఈ 4 ఏళ్లలో నన్ను ఒక్కసారైనా మిస్ అయ్యావా అని సూ అడిగితే సాంగ్ లేదు అని అబద్ధం చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు పెదవులు కొరుకుతావు సాంగ్, అది నాకు బాగా తెలుసు అని సూ అంటాడు. తర్వాత తనకి దగ్గరగా వెళ్ళి సీట్ బెల్ట్ పెట్టి నేను నిన్ను 14,435 డేస్ మిస్ అయ్యాను అని చెప్తాడు. అలాగే తనని కిస్ కూడా చేస్తాడు. అప్పుడే లీన్ నుంచి సూకి కాల్ వస్తుంది. అది చూసి సాంగ్ నువ్వు లీన్ని ప్రేమిస్తూ మళ్ళీ నాతో ఎందుకు ఇలా ఉంటున్నావు, నువ్వు అబద్ధాలు కోరువి అని సూని తోసేస్తుంది. సూ ఎందుకు ఎప్పుడు నన్ను తోసేస్తావని అడిగినా సాంగ్ వినదు. నెక్స్ట్ డే ఆఫీస్లో ఫేఫే సాంగ్ని నిన్నటి గురించి అడుగుతుంది. సాంగ్ అలాంటిదేం జరగలేదులే అని కవర్ చేస్తుంది. అప్పుడే సాంగ్ని ఇష్టపడే కొలీగ్ వచ్చి స్ట్రాబెర్రీ కేక్ ఇస్తాడు. సాంగ్ వద్దన్న ఫేఫే బలవంతంగా ఇప్పిస్తుంది. అది చూసి సూకి మళ్ళీ జెలసీ స్టార్ట్ అవుతుంది. అందరితో మర్యాదగా ఉంటావు, నా మీద మాత్రం అరుస్తావు కదా, నీ సంగతి చెప్తా అని మనసులో అనుకుంటాడు. సో సాంగ్ని పిలిచి కాఫీ అయిపోయింది, కాఫీ తీసుకురా అని అంటాడు. సాంగ్ కాఫీ ఇచ్చి కూర్చోగానే మళ్ళీ పిలిచి నా ఆఫీస్ మొక్కలకి నీళ్లు పోయలేదు, పోసిరా అని అంటాడు. సాంగ్ నీళ్లు పోసి వచ్చి కూర్చోగానే మళ్ళీ సూ పిలిచి నువ్వు ఈ ప్రాజెక్టు మీద పనిచేయని ఒక ఫైల్ ఇస్తాడు. తను వెళ్తూ ఉంటే సూ ఆపి నీకు ఒక విషయం తెలియాలి, కొలీగ్స్ ఒకరికొకరు ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చుకోవడం కంపెనీ రూల్స్కి విరుద్ధం, అందుకే వాడిచ్చిన ఆ కేక్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయని ఆర్డర్ వేస్తాడు. సాంగ్ మనసులో ఓహో ఈ కేక్ గురించి వీడికి ఇంత కోపం వస్తుందా అని నవ్వుకుంటుంది. అప్పుడే సూ సెక్రటరీ అక్కడికి వచ్చి సాంగ్కి ఇష్టమైన స్వీట్స్ అన్నీ తీసుకొని వస్తాడు. సాంగ్ వాటిని చూసి వీటి ప్రైస్ ఎంత చెప్పండి, నేను మీకు మనీని ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటుంది. సూకి బాధగా అనిపించి నువ్వు ఎప్పుడు నన్ను ఇలా ఎందుకు ట్రీట్ చేస్తావు, నేను నీ మనసు గెలవడానికి చూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా కోల్డ్ హార్టెడ్ లాగా తయారైపోతున్నావని అంటాడు. సాంగ్ వెంటనే రివర్స్లో మిస్టర్ సూ ఇప్పుడే కదా చెప్పావు కొలీగ్స్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు ఇవ్వకూడదని, మరి నువ్వేం చేస్తున్నావు, ఇలా కుక్క పిల్లల వెంట పడ్డ మాపు అని అంటుంది. నీకు అలా అనిపిస్తుందా అని సూ అడిగితే అవును అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ ప్రాజెక్ట్ పని మీద మీరు అర్జెంటుగా అబ్రాడ్కి వెళ్ళాలి అని చెప్తాడు. సూ సరే అని సాంగ్తో ప్లీజ్ నేను వచ్చేదాకా చెర్రీని జాగ్రత్తగా చూసుకో అని అడుగుతాడు. సాంగ్ నేను నీ సెక్యూరిటీని మాత్రమే, నీ ఇంట్లో పని మనిషిని కాదు అని అంటే
సో దాన్ని మనమిద్దరం కలిసి పెంచాం కదా, అది మన బిడ్డ లాంటిది, నువ్వు దానికి తల్లివి కదా, మరి నీ బిడ్డ కష్టాల్లో ఉంటే చూడగలవా అని సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు. సాంగ్ సరే అని ఒప్పుకుంటుంది. సూ బిజినెస్ ట్రిప్కి వెళ్ళాక సాంగ్ చెర్రీని చూడడానికి సూ ఇంటికి వెళ్తుంది. అక్కడ లోపల చూస్తే సాంగ్ షాక్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి గెలుచుకున్న టాయ్స్, కలిసి దిగిన ఫోటోలు అన్నీ సూ తన రూమ్లో అలాగే భద్రంగా దాచిపెట్టుకుని ఉంటాడు. చెర్రీ మెడలో కూడా సూ ఫస్ట్ కొనిచ్చిన ఆ నెక్లెస్ ఉంటుంది. మా బ్రేకప్ అయిపోయినా సూ ఇవన్నీ ఎందుకు ఇంకా దాచిపెట్టుకున్నాడు అని సాంగ్ ఆలోచిస్తూ ఉంటుంది. తను చెర్రీని ఇక బయటికి తీసుకుని వెళ్తూ ఉంటే సడన్గా లీన్ అక్కడికి వస్తుంది. ఏయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 4 ఏళ్ల క్రితమే సూ దగ్గర డబ్బులు తీసుకుని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వాడి లైఫ్లోకి వచ్చావు అని అరుస్తుంది. సాంగ్కి అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. సూ లీన్ని పెళ్లి చేసుకోలేదని. 4 ఏళ్ల క్రితం సూ నిన్ను పెళ్లి చేసుకోలేదు, వాడు చేసుకోకపోతే నాకేం సంబంధం అని సాంగ్ అడుగుతుంది. లీన్ తనని రెచ్చగొట్టడానికి 4 ఏళ్ల క్రితం నేను సూ కలిసి నైట్ అంతా ఎలా గడిపామో నీకు తెలీదు, తను నా దగ్గర చాలా హ్యాపీగా ఉంటాడు అని అంటుంది. సాంగ్ ఏమాత్రం తగ్గకుండా నీ దగ్గర హ్యాపీగా ఉండొచ్చు, కానీ వాడు నా దగ్గర ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకునేవాడు, నువ్వు ఏం చెప్పినా నేను నీ మాటలకే పడిపోను, అస్సలు సూ నన్నే పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడు, నేనే వద్దంటున్నాను తెలుసా అని షాక్ ఇస్తుంది. లీన్కి మంట పుట్టి, నీలాంటి లో క్లాస్ అమ్మాయిని సూ పెళ్లి చేసుకుంటాడా, నీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఆ కళలు వదిలేసేయని అరుస్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. నువ్వు ఈ కుక్క సాకుతోనే కదా మాటి మాటికి సూ ఇంటికి వస్తున్నావు, ఈరోజు దీన్ని వదలను అని లీన్ ఆ కుక్క పిల్లని కొట్టడానికి వెళ్తే సాంగ్ లీన్ని లాగి పెద్దగా ఒక్కటి పీకుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని సాంగ్ అరిచేసరికి లీన్ సాంగ్ని గట్టిగా తోసేస్తుంది. సాంగ్ కింద పడిపోతుంది. అది చూసి లీన్ భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. సాంగ్ హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి తన అన్నయ్య పక్కన ఉంటాడు. సాంగ్ నువ్వు బాగానే ఉన్నావా అని అన్నయ్య అడిగితే, అన్నయ్య నేను చాలా అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని ఏడుస్తుంది. అన్నయ్య తనకి మనీ ఇస్తుంటే వద్దంటుంది. కానీ నీ కేర్ తీసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ, వదిన కూడా అదే చెప్పింది అని అన్నయ్య బలవంతం చేస్తాడు. ఇక్కడ మిస్టర్ సూ బిజినెస్ ట్రిప్లో రెస్ట్ కూడా తీసుకోకుండా సాంగ్ కోసం గిఫ్ట్ పట్టుకుని తిరిగి వస్తూ ఉంటాడు. అసిస్టెంట్, బాస్ అంత అర్జెంట్ పని కూడా ఏమీ లేదు కదా, నిద్ర కూడా లేకుండా ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నారు, నీ కళ్ళు కూడా ఎర్రబడిపోయాయి అని అంటాడు. సూ మాత్రం సాంగ్ నా మీద కోపంగా ఉన్న ఈ షిప్ బొమ్మ ఉన్న టెడ్డీ బేర్ని చూస్తే పక్కాగా ఖుషి అవుతుంది అని మురిసిపోతూ ఉంటాడు. సూ కంపెనీకి వెళ్ళి సాంగ్ కోసం వెతుకుతూ ఉంటే ఫే ఒక సాడ్ న్యూస్ చెప్తుంది. సాంగ్ ఎప్పుడో రిజైన్ చేసేసింది బాస్, హెచ్ఆర్ కూడా అప్రూవల్ ఇచ్చేసింది అని చెప్తుంది. అది వినగానే సూకి మైండ్ బ్లాక్ అవుతుంది. సాంగ్కి కాల్ చేస్తే కలవదు. సూ పిచ్చోడ్లాగా ఎలివేటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాంగ్ కోసం వెతుకుతూ ఉంటాడు. వర్క్ స్ట్రెస్ వల్ల తను వెళ్ళిపోయిందా లేక ఇంకేదైనా జరిగిందా అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. సాంగ్ పని మానేసి వెళ్ళిపోతుంటే సూ తట్టుకోలేకపోతాడు. నువ్వు నన్ను చెర్రీని వదిలేసి వెళ్ళలేవు, అసలు నేను నీ నమ్మకానికి ఒక్కసారి కూడా అర్హుణ్ణి కాదా, నువ్వు ఎప్పుడు వెళ్ళినా కనీసం ఒక్క మాట కూడా చెప్పవని బాధపడతాడు. సాంగ్ తన సామాన్లు సర్దుకుని అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్తూ ఉంటే డోర్ దగ్గరే సూ ఎదురవుతాడు. తనని లోపలికి తీసుకుని వెళ్ళి సోఫా మీద పడుకోబెట్టి గట్టిగా కిస్ చేస్తాడు. మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, లాస్ట్ టైం 4 ఏళ్ళు వెళ్ళావు, ఇప్పుడు ఎన్ని రోజులు దాక్కోవాలనుకుంటున్నావని అడుగుతాడు. సాంగ్ నన్ను వదులుసు, మన మధ్య మాట్లాడడానికి ఏదీ లేదు, నేను నిన్ను లవ్ చేయడం లేదు, ప్లీజ్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. దానికి సూ నేను నీతోనే ఉంటాను, ప్రతి నిమిషం నీ వెంటే ఉంటాను, నిన్ను నా కళ్ళ నుంచి అస్సలు దూరం కానివ్వను అని మళ్ళీ కిస్ చేస్తాడు. సాంగ్ కోపంతో తన చేతిని గట్టిగా కొరికేస్తుంది. నువ్వు ఎంత కొరికినా ఎంత కొట్టినా నేను నిన్ను వదలను అని సూ చెప్తాడు. అప్పుడే సాంగ్ అన్నయ్య అక్కడికి వచ్చి సూ మీద కోప్పడతాడు. సాంగ్ కూడా నువ్వు అసలు మారవా, ఎప్పుడు ఇలాగే పిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటావా అని సూని తిడుతుంది. అన్నయ్య సూతో ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, సాంగ్కి డిప్రెషన్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు, తనని ఎవరో స్టాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ప్రేమిస్తున్నానని చెప్పే రైట్ నీకు అస్సలు లేదు, నీ దగ్గర పంతం తప్ప ఇంకేం లేదు అని చెప్పి సాంగ్ని తీసుకెళ్ళిపోతాడు. సూకి ఆ డిప్రెషన్ విషయం తెలియక షాక్ అవుతాడు. తర్వాత సీన్లో సూ వాళ్ళమ్మ అతని మీద అరుస్తుంది. నీ పరిస్థితి ఏంటి ఇలా తయారైంది, ఆ అమ్మాయిలో ఏముందని తన వెనకాల పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నావు, తను నీ డబ్బు కోసమే ఉంది అని అంటే సూ అమ్మ తనకి డబ్బు కావాలంటే ఇస్తాను, నా ప్రాణం కావాలన్నా ఇస్తానని మొండిగా చెప్తాడు. నీలాంటి వాడిని కన్నందుకు నాకు సిగ్గుగా ఉంది అని ఆవిడంటే నువ్వు నన్ను కన్నావు కానీ ఎప్పుడూ నా గురించి కేర్ తీసుకోలేదు, జస్ట్ నన్ను కంట్రోల్ చేయాలనుకున్నావు, నేను నీ చేతిలో బొమ్మలాగా ఉండాలని చూసావని చెప్తూ ఉంటాడు. సూ కంపెనీని నీ కష్టంతోనే నిలబెట్టావు కదా, ఇంకా నీకేం కావాలి అని ఆవిడ అడిగితే సూ మనం ముందే డీల్ చేసుకున్నాం కదా, నేను నీ కంపెనీని సక్సెస్ చేస్తే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే ఫ్రీడమ్ నాకు ఇస్తానని
చేస్తానని నువ్వే అన్నావు కదా. నేను బాధలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు సాంగ్ మాత్రమే నా పక్కనుంది. నువ్వు మాత్రం ఎప్పుడు బిజినెస్ అంటూ నన్ను పట్టించుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాంగ్ హాంకాంగ్ సిటీకి వెళ్ళి తన అమ్మ ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటుంది. అక్కడి వాతావరణం బాగుందని, రిలాక్స్గా ఉందని అనుకుంటుంది. సాంగ్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ అన్నయ్య, సాంగ్ ఎక్కడుందో చెప్పండి, సిటీ అంతా వెతికాను కానీ తను దొరకలేదు అని బ్రతిమాలుతూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ నా చెల్లెల్ని ఎందుకు విసిగిస్తున్నావని అడుగుతాడు. దానికి నాకు పెళ్లి కాలేదు అని చెప్తే తన అన్నయ్య, సాంగ్ తన కళ్ళతోనే చూసింది, నువ్వు లీన్తో కలిసి పెళ్లి బట్టలు షాపింగ్ చేయడం అని అంటాడు. అప్పుడు అసలు విషయం చెప్తాడు. అదంతా వాళ్ళ అమ్మ ప్లాన్ అని, ఆ రోజు హెల్ప్ చేయడానికే వెళ్ళానని, సాంగ్ కనిపించకుండా పోయాక తన ఫ్రీడమ్ కోసం అమ్మతో డీల్ చేసుకున్నానని చెప్తాడు. నేను మీ చెల్లెల్ని మాత్రమే లవ్ చేస్తున్నానని ఒట్టు వేసి చెప్తాడు. అన్నయ్య కరిగిపోయి సాంగ్ హాంకాంగ్ సిటీలో ఉందని చెప్తాడు. వెళ్తూ ఉంటే అన్నయ్య అతను చేయి పట్టుకుని సాంగ్ బయటికి ధైర్యంగా కనిపిస్తుంది. కానీ లోపల చాలా కృంగిపోయింది. వాళ్ళమ్మ చనిపోయాక క్యాన్సర్తో బాధపడుతున్న డాడీని తనే చూసుకుంది. ఆయన కూడా చనిపోయాక తను చాలా అనుభవించింది. మళ్ళీ తనని బాధ పెట్టుకో అని చెప్తాడు. కూడా నేను తనని ఎప్పుడు ఏడిపించను అని ప్రామిస్ చేస్తాడు. హాంకాంగ్లో సాంగ్ బ్యాగ్, ఫోను ఎవరో తీసుకెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమర్జెన్సీ కోసం ఎవరి నెంబర్ అయినా గుర్తుందా అని పోలీసులు అడుగుతారు. పాత రోజుల్లో చెప్పిన మాట గుర్తొచ్చి తన నంబర్ ఇస్తుంది. వెంటనే అక్కడికి వచ్చి సాంగ్ని ఎత్తుకొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన గాయాలకి మందు రాస్తూ 4 ఏళ్ల క్రితం జరిగిందంతా చెప్తాడు. తనకి పెళ్లి కాలేదని, తన వైఫ్ 4 ఏళ్ల క్రితమే పారిపోయిందని చెప్తాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కిస్ చేసుకుంటారు. అలా నైట్ అంతా కలిసి గడుపుతారు. నెక్స్ట్ డే ఆఫీస్లో అందరి ముందే సాంగ్ని తన గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేసి అందరికీ టీ ఆఫర్ చేస్తాడు. ఇది చూసి లీన్కి పిచ్చ కోపం వస్తుంది. నన్ను అవమానించినందుకు నేను వదలను అని అనుకుంటుంది. తను సియాన్ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నాటకమాడి, ఒక జర్క్, నువ్వే చాలా మంచోడివి, నిన్నే పెళ్లి చేసుకుంటా అని తనని ఒప్పిస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళీ అరుస్తుంది. నువ్వు ఆ సాంగ్ని కనుక ఈ ఇంటి కోడల్ని చేస్తే కంపెనీలో నా షేర్స్ నీకు అస్సలు ఇవ్వను అని బెదిరిస్తుంది. అప్పుడు తన అమ్మతో, అమ్మ, నువ్వు ఎప్పుడు అన్నయ్య సియాన్ గురించి ఆలోచిస్తావు, నా గురించి నీకు అస్సలు పట్టింపు లేదు. అసలు ఈ గ్రూప్ని నిలబెట్టింది మా డాడీ అన్న విషయం మర్చిపోయావా? నీ కళ్ళకే అన్నయ్య తప్ప నాన్న కనిపించడు, నేను కూడా కనిపించను. ఒకవేళ నా ప్రేమ కోసం ఈ కంపెనీని వదిలేయమన్నా నేను రెడీ. నాకు ఈ కంపెనీ వారసుడు అనే ట్యాగ్ అక్కర్లేదు అని చెప్పి సాంగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అసలు నిజం బయటపడుతుంది. ఆ అన్నయ్య సియాన్ ఒక నంబర్ 1 మోసగాడు. వాడు కంపెనీలో చాలా పెద్ద పెద్ద స్కామ్స్ చేసి ఉంటాడు. ఆ న్యూస్ మొత్తాన్ని సాంగ్ కనిపెట్టి మిస్టర్ సూకి చెప్తుంది. అంతలోపు సియాన్కి CEO పోస్ట్ కూడా వచ్చేస్తుంది. అది చూసి లీన్ మురిసిపోతూ, అమ్మయ్య, సూని వదిలేసి వీని పట్టుకొని మంచి పని చేశాను అని సంబరపడిపోతూ ఉంటుంది. కానీ సీన్ కట్ చేస్తే మిస్టర్ అక్కడికి వచ్చి, అన్నయ్య, నువ్వు కంపెనీలో చేసిన ఫ్రాడ్ పనులన్నీ నాకు తెలుసు, నువ్వు ఇక కోర్టుకి వెళ్లాల్సిందే, మనం అక్కడే మాట్లాడుకుందామని షాక్ ఇస్తాడు. అది చూసి లీన్ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకోవాలని చూస్తుంది. అప్పుడే సాంగ్ ఎంట్రీ ఇచ్చి, నువ్వు కూడా తప్పుడు పనులు చేసి కంపెనీకి డబ్బులు కొట్టేశావు కదా, ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. ఆ తర్వాత మిస్టర్ సాంగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, పద సాంగ్, మనం వెంటనే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం, లేదంటే మా అమ్మ మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుంది అని అంటాడు. బాస్, పెళ్ళి రిజిస్ట్రేషన్ కోసం ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుని రావాలి, కానీ మీరు ఆస్తి పేపర్లు పట్టుకొచ్చారేంటి అని అడుగుతారు. ఓ అవునా అని నవ్వేస్తాడు. తర్వాత సాంగ్ కలిసి పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. కొన్నాళ్ళకి సాంగ్కి డెలివరీ టైం వస్తుంది. హాస్పిటల్లో కంగారు పడిపోతూ, డాక్టర్ ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, నేను నా వైఫ్ని చూసుకోవాలి అని గోలగోల చేస్తూ ఉంటాడు. కంగారుని భరించలేక అతని ఫ్రెండ్ తనని ఒక్క తన్ని సైలెంట్ చేస్తాడు. చివరికి వాళ్ళకి ఒక క్యూట్ కొడుకు పుడతాడు. అలా ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా వీళ్ళ క్యూట్ ఫ్యామిలీని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.